ఆర్సీబీ వర్సెస్ డీసీ మ్యాచ్ చాలా ఉత్కంఠంగా సాగింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీని డీసీ ఎలా 163కి కట్టడి చేసింది? అసలు ఈ బ్లాక్ బస్టర్ మ్యాచ్లో ఏం జరిగిందో చూద్దాం. ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపుల పరంపర మరోసారి కొనసాగించింది. ఆర్సీబీపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించి టేబుల్లో టాప్లోకి వెళ్ళింది. లోకల్ బాయ్ కేఎల్ రాహుల్ చిన్నస్వామి స్టేడియంని సైలెంట్ చేసేశారు. ముందు టాస్ గెలిచిన డీసీ ఫీల్డింగ్ చూస్ చేసుకుంది. చిన్న గ్రౌండే కదా, ఆర్సీబీ 200కు పైగా చేస్తుందనుకుంటే డీసీ బౌలర్స్ దెబ్బకి ఆర్సీబీ 163కే పరిమితమైంది. మొదట్లో ఆ టార్గెట్ని చేస్ చేసే క్రమంలో కాస్త ఇబ్బంది పడిన డీసీకి లోకల్ బాయ్ రాహుల్, మరో ప్లేయర్ స్టబ్స్ కంఫర్టబుల్గా రన్స్ చేసి డీసీని గెలిపించారు. ఈ మ్యాచ్లో హీరోగా మారింది ముందుగా బ్యాట్తో లోకల్ బాయ్ కేఎల్ రాహుల్ ఒక హీరోయిక్ ఇన్నింగ్స్ ఆడారు. డీసీ ఒక దశలో 9 ఓవర్స్కి 4 వికెట్లు కోల్పోయి 58 పరుగులు మాత్రమే చేసింది. అలాంటి ఢిల్లీని గెలుపు తీరాలకు చేర్చారు. తనకి తోడు ట్రిస్టన్ స్టబ్స్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడారు. అటు బౌలింగ్లోనూ మరోసారి విప్రాజ్ నుండి బెస్ట్ వచ్చింది. విరాట్ కోహ్లీ, పిల్సాల్ట్, క్రూనాల్ పాండ్యా లాంటి టాప్ ప్లేయర్స్ని బెంచ్కి పంపించారు. ఈ మ్యాచ్లో టర్నింగ్ పాయింట్ ఖచ్చితంగా పిల్సాల్ట్ రన్అట్ అయిన విధానమే. 17 బాల్స్లో 37 పరుగులు చేసిన సాల్ట్ ఒకవేళ అవుట్ కాకుండా ఉండుంటే ఆర్సీబీ 200 చేసినా సర్ప్రైజ్ కానక్కర్లేదు. చివర్లో టిమ్ డేవిడ్ ఆడిన ఇన్నింగ్స్ వల్లే ఆర్సీబీ ఒక రెస్పెక్టబుల్ స్కోర్ అయితే స్కోర్ చేసింది. లేదంటే ఆర్సీబీ 150 లోపే స్కోర్ చేసేది. ఇక ఆర్సీబీ బౌలింగ్లో భువనేశ్వర్, యశ్ దయాల్ స్టార్టింగ్లో మంచి స్టార్ట్ అయితే ఇచ్చారు. బట్ ఇంకా ఏ బౌలర్ నుండి కూడా సరైన సపోర్ట్ రాకపోవడంతో డీసీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రెచ్చిపోయారు. ఎస్పెషల్లీ కేఎల్ రాహుల్ 53 బాల్స్లో 6 సిక్సర్లు, 7 ఫోర్లతో 93 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచారు. ఇన్ఫ్యాక్ట్ ఇది సెంచరీతో సమానం. ఇన్ కేస్ ఆర్సీబీలో కోహ్లీ లేదా క్రూనాల్ పాండ్యా క్లిక్ అయితే ఆట మరోలా ఉండేదేమో. మరి మీరేమంటారు? మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.